2029 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దానికోసం కౌంట్ డౌన్ పెట్టుకుని రోజులు గంటల్ని కూడా లెక్కిస్తున్నట్లు తెలిపారు. తానా ఆటాలు అంటూ విదేశీ పర్యటనలో వద్దని నేతలకు సూచించారు. పనితీరు బాగోలేని నేతలకు నిర్మోహమాటంగా గుడ్ బై చెబుతానని తేల్చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జూలై 2 నుంచి నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తానే ఉంటుంది. వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకుని ఏది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైమ్ లో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ఒక వ్యక్తి మీద గాని, ఒక ప్రభుత్వం మీద గాని అది అనునిత్యం గాని మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్లీ మీరు గెలవాలని. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, బీ క్లియర్. ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థ అని పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నాం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మేముంటాం, వారసత్వం ఉంది, మేము పనిచేయం, మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు. హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మిమ్మల్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుందని, అందుకే వాస్తవాలను పదే ప్రజలకు చెప్పాలని చంద్రబాబు సూచించారు. నేరస్తులు రాజకీయ ముసుగులో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను. పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈ రోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది. మనం మోసపోయాం. 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను గాని అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తప్పండు. దట్ ఈస్ పాలిటిక్స్. కారు కింద చక్రాల కింద మనిషి పడిపోతే, మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిలబెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళా ప్రయాణం కొనసాగిస్తాం, ఎంత అర్జెంట్ అయినా. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్లిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో ఏడాదిలోనే బయటకు తెచ్చామని చంద్రబాబు తెలిపారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి తీరతామన్నారు. ఏపీని అగ్రగామిగా తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, అభివృద్ధిని వైకుంఠపాళి చేయొద్దని కోరారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్లీ వైకుంఠపాళి వద్దని పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా సరిచేయడం, మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి తేవడం, ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం. ఆర్థిక కష్టాల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్కారు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి పనిచేయాలని, లేదంటే మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామని హెచ్చరించారు. నెల రోజులు నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే KSS వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్ గా ఉండాలి. లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ 5 ఏళ్లు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి, మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది.
ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్. ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్ గా తీసుకోండి. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆటా. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు, అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం.